శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం. తేదీ 25/2/2024 ఆదివారం. తిథి బహుళ పాడ్యమి రాత్రి 8:37 వరకు. నక్షత్రం పుబ్బ తెల్లవారి 1:23 వరకు. వర్జ్యం ఉదయం 7:21 నుండి 9:09 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:42 నుండి 5:29 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:30 వరకు. మేషరాశి రుణ ఒత్తిడులు తగ్గి ప్రశాంతత పొందుతారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. నూతన మిత్రుల పరిచయం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన విద్యావకాశాలు పొందుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. వృషభ రాశి బంధువులతో ఏర్పడిన విరోధాలు సమస్యలకు దారితీస్తుంది. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం పొందుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండును. జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చెయ్యండి. మిథున రాశి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. విందు వినోదాలలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. సంతానం నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చెయ్యండి. కర్కాటక రాశి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు చికాకుపరుస్తాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సన్నిహితుల నుండి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చెయ్యండి. సింహరాశి పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వివాహ ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. కన్యారాశి బంధువుల నుండి ధనలాభం పొందుతారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చెయ్యండి. తులారాశి భాగస్వామ్య వ్యాపారాలు ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుతుంది. నూతన ప్రయత్నాలలో జాప్యం జరిగినా చివరికి లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చెయ్యండి. వృశ్చిక రాశి భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాట పట్టింపు తొలగు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. మకర రాశి ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు. దూరపు ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన ఒప్పందాలు కుదురుతాయి. కొత్త వస్తువులు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది. భాగస్వామి వ్యాపారాలు లాభిస్తాయి. కుంభరాశి ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్య ఎదురైనా చికాకు పరుస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు.
వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వివాహ ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. మీనరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి సహాయం అందుకుంటారు. అనుకోని అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. సంఘంలో ఆదరణ పొందుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి, శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం.